గుడ్ మరియు వెల్లుల్లి యొక్క అద్భుతమైన ప్రయోజనాలు మగవారికి అమృతం లాంటివి. రాత్రి సమయంలో ఉపయోగించండి. నమస్కారం స్నేహితులారా, మళ్ళీ ఒకసారి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు నేను మీ కోసం ఒక అద్భుతమైన విషయం తీసుకొచ్చాను. ఇది మీ మనసును మరియు మెదడును కదిలించే విషయం. ఒక చిన్న నుస్ఖా మీ బలహీనతను శక్తిగా మార్చుతుంది, మీ అలసటను ఎనర్జీగా మార్చుతుంది మరియు ప్రతి పురుషుడు కోరుకునే ఆ శక్తిని మీకు ఇస్తుంది. స్నేహితులారా, ఒకసారి ఆలోచించండి. మన పాత కాలంలో ఉన్నవారు, మన తాతలు, రైతులు, పహల్వాన్లు, వారి జీవితం ఎంత కష్టంగా ఉండేది. ఉదయం సూర్యుడు ఉదయించే ముందు లేచి గంటల తరబడి కష్టపడి పనిచేసేవారు. అయినా రోజంతా ఉత్సాహంగా ఉండేవారు. వారికి త్వరగా అలసట ఉండేది కాదు. అలాగే వారు ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్న వ్యాధులతో బాధపడేవారు కాదు. ఈ రోజుల్లో 30 నుండి 35 ఏళ్ల వయస్కే చాలామంది బలహీనత, అలసట, షుగర్, బీపీ, గ్యాస్, ఆమ్లత్వం, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. 40 ఏళ్లకు చేరుకునే సరికి వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తున్నాయి. భార్యలు కూడా ఫిర్యాదు చేస్తుంటారు, ముందులా శక్తి లేదు అని. కానీ ఇది ఎందుకు జరుగుతోంది? కారణం చాలా స్పష్టంగా ఉంది. మన ఆహారం అలవాట్లు, జీవనశైలి పూర్తిగా మారిపోయాయి. ముందుగా ప్రజలు నెయ్యి, బెల్లం, వెల్లుల్లి, పసుపు వంటి సహజ ఆహారాలను తీసుకునేవారు. ఇప్పుడు మనం ఫాస్ట్ ఫుడ్, ప్యాకేజ్ ఫుడ్, చల్లని పానీయాలు తీసుకుంటున్నాం. ముందు ప్రజలు సైకిల్ తొక్కేవారు, పొలాల్లో పని చేసేవారు, రోజూ చెమటలు పట్టేవారు. ఇప్పుడు మనం గంటల తరబడి కుర్చీలో కూర్చుంటున్నాం. ముందుగా వారు త్వరగా నిద్రపోయి త్వరగా లేవేవారు. ఇప్పుడు మనం రాత్రంతా మొబైల్ చూస్తున్నాం. ఇవి అన్ని కారణాల వల్ల మన శరీరం లోపల నుండి బలహీనమవుతోంది. పాత నుస్ఖాల శక్తి ఇంకా అద్భుతంగా ఉంది. మీరు మీ పెద్దలను అడిగితే వారు మీకు చాలా మంచి నుస్ఖాలు చెబుతారు. ఉదాహరణకు, శీతాకాలంలో బెల్లం మరియు నువ్వులు, కడుపు సమస్యలకు జీలకర్ర, అజ్వైన్, జాయింట్ నొప్పులకు పసుపు పాలు, మరియు ముఖ్యంగా బెల్లం మరియు వెల్లుల్లి. ఈ రోజు మనం ఈ అద్భుతమైన కలయిక గురించి మాట్లాడబోతున్నాం. ఈ టాపిక్ ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలా మంది పురుషులు బలహీనత, అలసట, ఒత్తిడి మరియు మానసిక టెన్షన్తో బాధపడుతున్నారు. వారు పనిలో ఎనర్జీ కోల్పోతున్నారు మరియు జీవితంలో ఆనందాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు మంచి విషయం ఏమిటంటే, ఒక చిన్న నుస్ఖాతో మీరు మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. అదే బెల్లం మరియు వెల్లుల్లి. మొదట బెల్లం గురించి మాట్లాడుకుందాం. బెల్లం మన భారతీయ సంప్రదాయంలో చాలా ముఖ్యమైనది. పూర్వం చక్కెర అంతగా ఉపయోగించలేదు. బెల్లం ప్రధానంగా ఉపయోగించేవారు. శుభకార్యాలలో కూడా బెల్లం ఉపయోగించేవారు. బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. కాల్షియం మరియు ఫాస్ఫరస్, ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. మెగ్నీషియం మరియు పొటాషియం, ఇవి నరాలు మరియు కండరాలకు శక్తినిస్తాయి. బెల్లం శరీరాన్ని శుభ్రం చేస్తుంది, టాక్సిన్స్ను బయటకు పంపుతుంది. ఇప్పుడు వెల్లుల్లి గురించి మాట్లాడుకుందాం. ఆయుర్వేదంలో వెల్లుల్లిని అమృతంగా భావిస్తారు. ఇందులో అలిసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది బ్యాక్టీరియా మరియు వైరస్లతో పోరాడుతుంది. వెల్లుల్లి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, హార్మోన్లను సమతుల్యం చేస్తుంది మరియు శరీరానికి శక్తిని ఇస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, బెల్లం ఒకటే శక్తివంతం, వెల్లుల్లి ఒకటే అద్భుతం. కానీ ఈ రెండూ కలిస్తే అప్పుడు ఇది 100 రెట్లు శక్తిని ఇస్తుంది. బెల్లం రక్తాన్ని శుభ్రం చేస్తుంది, వెల్లుల్లి రక్త ప్రసరణను వేగంగా చేస్తుంది. ఈ రెండూ కలిసి శరీరానికి ఎనర్జీ, ఇమ్యూనిటీ, జీర్ణశక్తి మరియు పురుష శక్తిని పెంచుతాయి. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఇంకా పవర్ఫుల్. ఇది పాత కాలంలో రాజులు, యోధులు కూడా వాడిన ఒక సీక్రెట్. వారి వయసు 40-45 అయినా వాళ్ల జోష్ మాత్రం 20 ఏళ్ల యువకుల్లా ఉండేది. ఆ రహస్యం ఏమిటంటే జాజికాయ, నట్మెగ్. అవును ఫ్రెండ్స్, జాజికాయను సాధారణ మసాలాగా చూస్తాం. కానీ ఇది నిజానికి పురుషుల శక్తికి ఒక పవర్ఫుల్ టానిక్ లాంటిది.
ఇప్పుడు జాజికాయ వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. మొదటి ప్రయోజనం, జీర్ణశక్తి మెరుగవుతుంది. మన ఆరోగ్యం మొత్తం మన కడుపుపై ఆధారపడి ఉంటుంది. జాజికాయలో ఉన్న నేచురల్ ఆయిల్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్, అజీర్ణం, కడుపు మంట వంటి సమస్యలు తగ్గుతాయి. రెండవ ప్రయోజనం, శక్తి మరియు స్టామినా పెరుగుతుంది. జాజికాయను సహజమైన శక్తి పెంచే పదార్థంగా భావిస్తారు. ఇది శరీరంలో ఎనర్జీని పెంచి అలసటను తగ్గిస్తుంది. మూడవ ప్రయోజనం, హార్మోన్ల సమతుల్యత. జాజికాయలో ఉన్న పదార్థాలు శరీరంలోని హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. దీంతో శరీరం యాక్టివ్గా ఉంటుంది. నాలుగవ ప్రయోజనం, మెదడుకు బలం. జాజికాయ మెదడును శాంతంగా ఉంచి మనం ఫోకస్గా ఉండేలా చేస్తుంది. ఇది స్ట్రెస్ను తగ్గించి మంచి నిద్రను ఇస్తుంది. ఐదవ ప్రయోజనం, ఎముకలకు బలం. జాజికాయలో ఉన్న ఖనిజాలు ఎముకలను బలంగా చేస్తాయి మరియు శరీరానికి స్థిరత్వం ఇస్తాయి. ఆరవ ప్రయోజనం, ఇమ్యూనిటీ పెరుగుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగే చిన్న చిన్న వ్యాధులు దూరంగా ఉంటాయి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇంత ప్రయోజనాలు ఉన్న జాజికాయను ఎలా వాడాలో తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు తీసుకోండి. అందులో ఒక చిటికెడు జాజికాయ పొడి కలపండి. దీన్ని తాగే నిద్రపోతే శరీరం రిలాక్స్ అవుతుంది మరియు నిద్ర బాగా పడుతుంది. అలాగే జాజికాయను తేనెతో కూడా తీసుకోవచ్చు. ఇది శరీరానికి ఇంకా మంచి ఫలితాలు ఇస్తుంది. కానీ జాగ్రత్తలు కూడా అవసరం. జాజికాయను ఎక్కువగా తీసుకోకండి. చాలా చిన్న పరిమాణంలో మాత్రమే వాడాలి. లో బీపీ ఉన్నవారు లేదా మందులు తీసుకునేవారు డాక్టర్ సలహా తీసుకోవాలి.